చెత్తగుందండి. అందులో అది క్రోమ్ అనుకుంటున్నారా లేకపోతే బిగ్ బాస్ షో అనుకున్నారు అర్థం కావట్లేదు. ఎవరి వల్ల అలా అనిపిస్తుంది? ఒక అమ్మాయి దాని పేరు రావట్లేదు, సోనీ అంటారు కదా, ఆ అమ్మాయి రౌండ్ పేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇక్కడ వీడి లవర్ ఉంటుంది, బయట లవర్ ఉన్నాడు పెళ్లి చేసుకుంటాను ఉంటుంది, ఇక్కడ వీడి నాకు ఇష్టం ఉంటుంది, గుర్తించాలి వాడు నాకు ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు దాన్ని బట్టి ఇది లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళిందా లేకపోతే ఎవరు కరెక్ట్గా ఉంటాడు అంటే ఒక రాయి చూడండి అనేసి ముగ్గురి మీద 3 రాయలు వేస్తుందా, బయట రాయి ఇంట్లో రాయి వేస్తున్నట్టు వీళ్ళ మీద రాయలు వేస్తుంది. లోపల కూడా ఆల్రెడీ 2 ట్రయాంగిల్ అంటున్నారు. అవును, ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకంటే ఇంకో విషయం, బిగ్ బాస్ 7కి ఎట్లా ఉంది, 8కి ఎట్లా ఉంది. 8కి నిజంగా నాగార్జున సార్ ప్రతిలో కరెక్ట్గా పర్సన్ తీసుకున్నారు, కానీ పర్సన్స్ ఎవరు బాగాలేదు. ఏదో 2-3 బాగున్నారు. ఆమె పేరు సీత మాత్రం హైలైట్ ఉంది. విష్ణుప్రియ సీత వీళ్ళిద్దరూ కూడా మండోదరి సీత ఎట్లా ఉంటారో అట్లా ఉన్నారు వాళ్ళిద్దరు. ఇది మాత్రం సోర్పణకలా ఉంది. ఈసారి ఎలా బయట పంపించి దాంట్లో హిమంత్ అతని పేరేంటి, సోనియా తీసుకెళ్ళి బయట పెడితే బాగుంటుంది, అప్పుడు కొంచెం బాగుంటుంది. ఇంకో విషయం, పిచ్చోడు ఎవడాడు మణికంఠని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించండి దయచేసి. బిగ్ బాస్ పక్క ప్రాణం కాదండి, జనాలకు మెంటలెక్కిస్తున్నాడు. ఆయన మాట్లాడితే ఆయనకైనా కరెక్ట్గా అనిపిస్తుంది లేదు. ఫస్ట్ రౌండ్లో అయితే కొంచెం పర్లేదు బాగున్నాడు, 2వ రౌండ్లో అయితే మొత్తం ఎమోషన్ ప్లే చేశాడు. మా ఆవిడ ఇలా మా అమ్మని తీసుకెళ్ళి ఎలా దహనం చేయించిన, మా నాన్న ఇట్లా ఎప్పుడు చనిపోయారు, ఎవ్రీథింగ్ ప్రతి విషయం కూడా పల్లవి ప్రశాంత్ ఫాలో అవుతుండే. పల్లవి ప్రశాంత్ ఏంటంటే అతను జరిగే అక్కడ ఏమంటే రైతు కష్టాలు ఏంటి, రైతు ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు, పంట రాకపోతే ఎట్లా ఉంటుంది, బిడ్డను ఒక రైతు ఒక బిడ్డ లెక్క అనుకుంటాం, బిడ్డ చేతికి దొరకపోయినా పంట చేతికి రాకపోయినా ఒక ఇది ఉంటుందని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. ఈయన అట్లా కాదు, ఎమోషన్ బ్లాక్ మీనింగ్ అంటే కొప్ప ఎలాగైనా కొట్టుగా, కానీ నిజం చెప్పాలి వర్కౌట్ అవుతుంది కదా, అందుకే ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్లోనే ఎలిమిట్ అవుతాడేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు కరెక్ట్గా అయితే నేను నాగార్జున సార్కి అయితే బ్యాడ్ అయితే ఈయన పట్టుకెళ్తాడు మనకు. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్ మాత్రమే జనాలు పడుతున్నారు, ఆ ఎమోషన్ని ముందే ప్లే చేస్తాడు ఈయన. అందుకు మూలానే ఈ గొప్పగా ఇంకా కొత్త వాళ్ళు తీసుకొస్తే కొంచెం రెస్పాండ్ రోహిణి అవినాష్ వీళ్ళంతా వస్తారంట. రావాలి ఎలా ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు వస్తే కొంచెమైనా నాగార్జున గారికి బిగ్ బాస్కి న్యాయం చేసిన వాడు అవుతారు. సోనియాకి ఇచ్చి పడేస్తాను రోహిణి. ఖచ్చితంగా ఆల్రెడీ చూసేస్తున్నా. అమ్మ మామూలుగా అయినా కదా ఆమె రోహిణి, మామూలుగా అమ్మ బడాబర ఎంత ఎలా ఉంటుంది, పట్ట బడాబర ఉంటుంది. ఆమె ఏదైనా రియల్ చెప్తూ ఉంటుంది. రోహిణి వచ్చిందనుకో మొత్తం మొసళ్ళు దంచి కొడుతుంది, అంతే అవుతుంది, దంచి కొడుతుంది. అది మాస్ మహారాణి. ఆమె నాకు ఎందుకు తెలియదు, ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా దానికి వచ్చింది, ఆమె ఆవిడతో చేస్తుంది కానీ నెలలేదు. కానీ ఆమె ఒక రేంజ్ టాలెంట్ పర్సన్. ఆమె ఎన్ని షోస్ చేసినా కానీ బిగ్ బాస్లో ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా బాగా, బిగ్ బాస్లో కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఒక సీరియల్ ఫస్ట్ సీరియల్ అందరూ ఇట్లా అంటారు, ఫస్ట్ మోషన్ అన్నమాట. అందులో ఒక తింగర్దాల్లా బొడుసుదాల్లాగా ఎక్కడ మాట్లాడాలి, ఏం చేయాలి, ఎక్కడ లింకులు పెట్టాలి, ఎవ్రీథింగ్ మధ్య మాట్లాడి బాగుంది ఆమె. కానీ బిగ్ బాస్లోకి వచ్చిందా, బిగ్ బాస్ రౌండ్ తిరిగిపోద్ది, మొత్తం 1 పైకి వెళ్తుంది, బరాబర్ ఉంటుంది. ఇప్పుడైతే జీరోలో ఉంది, ఏదో కొంచెం మంది మంచి వాళ్ళు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.